సో ఎపిసోడ్ మీలో ఎంతకు నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో మనం ఒపీనియన్ మనం మాట్లాడుకుందాం. సో నాకు మొత్తం ఓవరాల్గా ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు మెయిన్గా అనిపించింది ఏంటంటే చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఈ ఆట ఇలానే కంటిన్యూ అయిపోతే డెఫినెట్గా నెక్స్ట్ డేస్ వస్తుంటే మీ ఆట అనేది బయట ప్రభావం కూడా చాలా లో ఉంటుంది మీ మీద, అంటే చూసే ప్రేక్షకులు కూడా మీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేయండి అని చెప్పే ప్రయత్నంగానే నాకు అనిపించింది అనమాట ఎపిసోడ్ మెయిన్గా. సో అలానే ఇంకొకటి సంజన గారి గురించి ఒక మాట మాట్లాడదాం. సో ఏంటిదంటే ఇప్పుడు సంజన గారికి తెలుగు అంతా పర్ఫెక్ట్ రాకపోవచ్చు, బట్ ఒక మాట అన్నప్పుడు దానికి ఒకటే అర్థం ఉంటుంది. బట్ దానికి నానా అర్థాలు తీసేసి సో నన్ను ఇప్పుడు ఇంతలా మాట్లాడిల్లు అన్నట్టు కొంచెం దాన్ని హైలైట్ చేసే విధానం అయితే నాకైతే నచ్చలేదు. ఎస్పెషల్లీగా నేను ఎందుకు ఈ టాపిక్ అంటున్నానో వీడియో చూడండి, వీడియో వచ్చినాక మనం మాట్లాడుకుందాం. సో క్లారిటీ ఇస్తా ఏ సిచ్యువేషన్లో సంజన గారు అంతలా మాట్లాడిన మాట ఏంటిదని కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలాసార్లు సో ఏదైనా సిచ్యువేషన్ తనకు బ్యాడ్ అనిపించడం లేకుంటే తనకు కరెక్ట్గా అనిపించకపోయినప్పుడు ఏమైపోద్ది అంటే సో తనకు అగెన్స్ట్ ఏదైనా వర్డ్ వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని ఇంకా వేరే అర్థం తీసేసి నన్ను మాట్లాడరా అని చెప్పేసి ఆ చెప్పే ప్రయత్నం ఇంకా తవ్వుతుందన్నమాట. సో గోరంత దాన్ని కొండంత చేసే ప్రయత్నం చేస్తున్నారు సంజన గారు. సో అలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే తనకు తెలుగు రాకపోయినా కూడా చూసే వాళ్ళకి అర్థమైపోద్ది సో అక్కడ జరిగిన సిచ్యువేషన్లో ఏ మాట ఏ విధంగా జరిగిందని చెప్పేసి. సో తను వేరే అర్థాలు తీసేసి సో నన్ను ఈ విధంగా అంటారా అని చెప్పేసి అంటే నాట్ ఇట్ ఆల్ ఫేర్. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇక డైరెక్ట్ నాకు సార్ వచ్చేసాక సో ఫ్రైడే యాక్చువల్లీ ఏం జరిగింది అనేది మనకు చూపించిండు. సో అందులో జరిగింది ఏంటంటే సో రాము యాజ్ ఏ క్యాప్టెన్గా అయిన తర్వాతకి తను ఎవరైతే ఎక్స్ తీసిలో వాళ్ళ గురించి ఎలాంటి పనిష్మెంట్ ఇద్దాము, ఎందుకంటే నాకు సార్ వచ్చిన తర్వాతకి సో ఖచ్చితంగా ఒకవేళ ఆ ఫుటేజ్ అనేది మనకు చూపించినప్పుడు సో మనం పనిష్మెంట్ చేద్దాం, వాళ్ళకు ఎలాంటి పనిష్మెంట్ చేద్దాం అన్నట్టు వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. సో ఉన్న ఓనర్స్ అందరూ. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ సఫర్ అయిపోయారు కాబట్టి ఏదైతే సంజనంగా చేసిన పని వల్ల సో మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అక్కడ ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఎక్స్ అనేది వాళ్ళకి ఒక ఎమోషన్ లెక్క ఉంటుంది, అవుట్లో ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అట్లాంటిది వాళ్ళు తినే దగ్గరకు వచ్చేసినాక ఈమె లాక్కొని వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా తినడం అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు కూడా ఫీల్ అయిపోతారు. సో అందుకని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావద్దు, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ దరిద్రం ఏంటంటే వాళ్ళందరికీ తెలుసు సంజన గారే ఆ మిస్టేక్ చేసిండు, దొంగతనం చేసింది ఆమె అని చెప్పేసి. కాకపోతే డైరెక్ట్ అడగలేని పరిస్థితి, ఎందుకంటే మీకు ఇక్కడ వీడియో ఫుటేజ్ ఉందని చెప్పేసి మళ్ళీ అదో లాజిక్ తోటి వస్తుంది. సో అలాంటి లాజిక్ తోటి వచ్చినప్పుడు మనకు అక్కడ ప్రూఫ్ లేదు, మనం గట్టిగా అనలేము. కాకపోతే వాళ్ళకు డౌట్ ఉంది సంజన గారి పైన. సో కాబట్టి ఒకవేళ తనే నిజంగా అయి ఉంటే తనకు ఎలాంటి పనిష్మెంట్ వేయాలని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్ మొత్తం అదే ఉందన్నమాట. సో అదే వాళ్ళు మాట్లాడుకుంటున్న తర్వాతకి సో ఎలాంటి పనిష్మెంట్ ఇద్దామని చెప్పేసి క్యాప్టెన్ నుంచి ఒక క్వశ్చన్ రావడంతో వీళ్ళందరూ ఒకవేళ సలహా ఇస్తుంటే అప్పుడు తనకు ఎమ్మటే వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్ తనకు భయం అనిపించింది అనమాట. ఏంటిదంటే సో ఇక్కడ వాళ్ళకున్న ఎక్స్ మొత్తం తీసేసుకోవాలి, అలానే తనకు ఆ వర్క్ అసైన్ చేయాలి, ఈ వర్క్ అసైన్ చేయాలని చెప్పేసి చెప్తుంటే తను ఎంబడే భయపడిపోయింది. నాకు ఇలాంటి ఎందుకురా బాబు, నాకు తలనొప్పొద్దు వద్దు, సో ఇప్పుడే చెప్పేస్తా బట్టని సో యాక్చువల్గా దొంగతనం చేసింది నేనే అని చెప్పేసి అన్నది. సో అందరికీ తెలుసు ఫ్యాక్ట్ ఏంటంటే, కాకపోతే చెప్పలేదు, గట్టి అడగలేదు. ఎందుకంటే చెప్పిన కదా రీజన్స్ అనేది మనకు అక్కడ ఆధారాలు లేనిది ఎవరి మీద ఒక మాట అనలేం. సో నువ్వు చేసినావు అని తెలిసినా కానీ నిన్ను అడిగే పొజిషన్లో ఎవరు ఉండరు అక్కడ, ఎందుకంటే ప్రూఫ్స్ మ్యాటర్. సో ఆ టైంలో కొంచెం భరణి గారికి బాగానే కోపం వచ్చింది. సో కోపం వచ్చేసి సిగ్గు లేకుండా ఒకరి నోటి దగ్గర ఉన్న ఫుడ్ ఎలా లాక్కుంటావమ్మా అని చెప్పేసి తనను ఒక మాట అన్నాడు. సో ఆ మాటని ఈమె తనకున్న అర్థం చేసుకునే కెపాసిటీ ఒకటి ఉంటుంది కాబట్టి సో ఈమె దాన్ని పెద్ద భూతపదం లెక్క ఈమె అనుకొని సో మేము బట్టలు లేకుండా తిరుగుతున్నామా, అట్లా సిగ్గు అంటే ఏంది, షేమ్లెస్సే కదా అంటే మేము మేము బట్టలు లేకుండా తిరుగుతున్నాం అని చెప్పేసి ఆయన అన్న మాటకు ఈమె అనే మాటకు మొత్తం కాంటెక్స్ట్ మొత్తం మారిపోయింది, వేరే పెద్ద భూతపదం చేసింది అన్నమాట. సో అందుకే అంటున్నాం మనం ఎంతో మాట్లాడినాం కదా. సో జరిగిన సిచ్యువేషన్ ఒకటైతే ఈమె చెప్పే విధానం అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. సో అదైతే కరెక్ట్ కాదు. సంజన గారికి అర్థమైనంత వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే అర్థం కానప్పుడు అడిగి దానికి అసలు ఏంటి దానికి అర్థం ఏంటో తెలుసుకుంటే బాగుండు, తర్వాత స్టేట్మెంట్ పాస్ చేస్తే బాగుంటుంది. అంతేగాని నీకు అర్థమైన సగం అర్థంలో నువ్వు దానికి వేరే అర్థాలు తీసుకొని నన్ను గిట్లా అంటాడా గట్లా అంటాడా అని చెప్పేసి దాన్ని హైలైట్ చేసే విధానం అనేది నాట్ ఇట్ ఆల్ ఫేర్. నువ్వు చేసిన మిస్టేక్ తనకు తను బాధపడ్డాడు, కోప్పడ్డాడు, నీకోసం అంతమందికే సాక్రిఫై చేసిండు. సో ఇలాంటివి మళ్ళీ నీ దగ్గర నుంచి రిపీట్ కావాలని ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్ నుండి నువ్వు చేసినావని తెలిసినాక ఖచ్చితంగా కోపంలో ఒక మాట అనడం తప్పేం లేదని నేను అనుకుంటా. ఎందుకంటే ఎపిసోడ్లో నాకు సార్ కూడా ఇదే విషయాన్ని అడ్రస్ చేసిండు. సో నీకోసం వీళ్ళందరూ ఇంత సాక్రిఫై చేస్తే నువ్వు ఇలాంటి పనులు చేస్తే డెఫినెట్గా కోపం వస్తాయి కదమ్మా. సో దాన్ని నువ్వు ఆ విధంగా ఎందుకు మాట్లాడతావు అనుకుంటే నాకు సార్ అన్నాడు. సో ఇది కూడా నా ఒపీనియన్ అదే అనిపించిండే. ఎందుకంటే ఏ పదానికి ఏ అర్థం ఉంటుందో దాన్ని అదే విధంగా తీసుకోవాలి, అంతేగాని దాన్ని ఇంకా లాగి తీసుకోవడం అనేది నాట్ ఇట్ ఆల్ ఫేర్. సో దీని తర్వాతకి
ఇక హరీష్కి అయితే డెఫినెట్గా కౌంటర్ ఇచ్చిండు. ఏంటిదంటే సో మనం ఆల్రెడీ ఎలిమినేషన్ గురించి ఒక వీడియో చేసినాం కాబట్టి సో అందులో మనకు తెలుసు మెయిన్గా ఎలిమినేషన్ రీజన్స్ ఏంది హరీష్ అని అంటే సో అలెన్గా ఉండడం, ఒక బీన్ బ్యాగ్ ఉంటుంది, సో ఆ బీన్ బ్యాగ్ మీద కూర్చుంటా, సో దానికి మనోడికి ఏదంటే అభినవ సంబంధం సంథింగ్ అంటారు కదా, సో అలాంటి ఒక రిలేషన్షిప్ తనకున్న ఆ బీన్ బ్యాగ్కే ఉన్నట్టు మనోడు బిహేవియర్ ఉంటుంది అనమాట. సో హౌస్లో ఉన్నా కానీ లేనట్టే అనిపించేసి అలా జరుగుతుంది మనోడు ఆట. సో ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉండే అలాన్నింటినీ మనోడు సారీ నా గురించి మీరు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు కాబట్టి నేను ఇదే అన్నట్టు మనోడు బిహేవియర్ ఉంది. ఏంటంటే సార్ గతంలో ఇట్లా అయింది, ఫస్ట్ వీక్ ఇట్లా అయింది, సెకండ్ వీక్ ఇట్లా అయిపోయింది, రీజన్స్ ఎత్తుకునే ప్రయత్నం చేసుకుంటూ అలానే ఉంటుంది. కానీ ఎక్కడ కూడా అలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయొద్దు అనే ఆలోచన అయితే ఎక్కడ రావట్లేదు హరీష్కి. సో దానికి ప్రతిఫలంగా అవుట్పుట్ బయటికి ఓటింగ్లో లిస్ట్ వచ్చింది, హౌస్లో బయటికి వెళ్ళిండు. బట్ ఇది సాటర్డే ఎపిసోడ్ కాబట్టి సో దాని కౌంటర్గా కొంచెం ఎప్పటికైనా కూడా మనుషులతో మింగిల్ అవ్వని చెప్పేసి కొంచెం గట్టిగా అయితే క్లాస్ పీకిండు. సో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకో అని చెప్పేసి నాకు సార్ చెప్పింది అనమాట. సో దీని తర్వాతకి సో హౌస్లో ఉన్న అందరికీ స్టార్స్ తీసుకొచ్చాను అనమాట. సో ఫస్ట్ ఒకటి స్టార్ ఏంటంటే గోల్డ్ స్టార్, సో గోల్డెన్ స్టార్, సిల్వర్ అండ్ బ్లాక్. సో ఈ గోల్డెన్ స్టార్ ఏంటిదంటే సో లాస్ట్ 4 వీక్స్ అంటే గడిచిన 4 వీక్స్లో అన్నింటిలో బెస్ట్ ఇచ్చిన వాళ్ళకు గోల్డెన్ స్టార్. సో సిల్వర్ స్టార్ అంటే సో వాళ్ళ టాస్క్లలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చినా అక్కడ అవుట్పుట్ రాకపోయినా వాళ్ళ వంతు ప్రయత్నంగా అందరితో మింగిల్ అవ్వకుంటూ అవుట్పుట్ వీళ్ళ బెస్ట్ ఇచ్చినా కూడా రావట్లేదు, బట్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకు సిల్వర్ స్టార్. సో నెక్స్ట్ బ్లాక్, సో వాళ్ళు ఉన్న వేస్ట్ లేకున్నా వేస్టే, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏముండదు, అంటే వాళ్ళ ప్రజెన్స్ని ఎవరు కూడా ఫీల్ అవ్వరు అన్నమాట. సో అలాంటి వాళ్ళకు బ్లాక్ స్టార్ అనమాట. సో ఇందులో ఫస్ట్ గోల్డెన్ స్టార్ ఏమో నాకు సారు ఇమాన్యుయల్కి ఇచ్చిండు. ఎందుకంటే తను అన్ని కేటగిరీలలో కూడా ఇక్కడ ఎమోషనల్ లేకుంటే ఇక్కడ కామెడీ ఎంటర్టైన్మెంట్ అదే ఇచ్చే విధంగా ఉంటుండు. నెక్స్ట్ అందరికి సపోర్ట్ చేసే ప్రయత్నంలో అక్కడ సక్సెడ్. సో నెక్స్ట్ టాస్క్లలో తన పర్ఫార్మెన్స్ 100కి 100 ఇస్తుండు. సో ప్రతి ఇట్లా కూడా నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, అందుకనే నీకు గోల్డెన్ స్టార్ ఇస్తున్నా తీసుకో అని చెప్పేసి చెప్పింది అనమాట. సో దీని తర్వాతకి సంజన గారు కొంచెం ఎమోషనల్గా అయిపోయి ఉండే, అప్పుడు ఒక మాట కూడా చెప్పింది అనమాట. ఎందుకంటే సో క్యాప్టెన్సీ టాస్క్లో భరణి గారు ఇక్కడ తనకు సపోర్ట్ చేయలేదు, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయలేదు. సో రీజన్ ఏంటిదంటే సో నువ్వు క్యాప్టెన్ అయిపోతే ఖచ్చితంగా నిన్ను మ్యానిపులేట్ చేస్తుంది, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు తన వల్ల అని చెప్పేసి భరణి గారు ఒక మాట అనుండే. సో అప్పుడు నాకు సార్ కూడా ఇదే టాపిక్ తీసుకొచ్చేసి అన్నాడు అనమాట. సో నువ్వు నాకు తెలిసైతే ఇంతవరకు అయితే ఈ అన్నిట్లో ఉన్నావు, బట్ సంజన గారితో అమ్మ తిరిగేంత మాత్రమే తనతో అయితే నువ్వు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. తను ఎంత మ్యానిపులేట్ ట్రై చేసినా ట్రై చేయకుండా కానీ బట్ నువ్వైతే ఎక్కడ కూడా అయితే ఆమె మాట ఎక్కడ కరెక్ట్ అంటే అక్కడ కరెక్ట్ అంటుందో, రాంగ్ అంటే రాంగ్ అంటుందో అని చెప్పేసి తనకు చెప్పింది అనమాట. సో అప్పుడు తను ఏడ్చుండే. సో ఓకే అమ్మ నీ దగ్గరికి వస్తాను, నీ దగ్గరికి వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం, డెఫినెట్గా నీ టాపిక్ని అయితే మనం అడ్రస్ ఇద్దామని చెప్పేసి చెప్పిండు. సో దీని తర్వాతకి శ్రీజని అడిగింది అనమాట. శ్రీజ నువ్వేమనుకుంటున్నావు, నువ్వు అసలు నీ పొజిషన్ ఏందని చెప్పేసి అంటే తను సిల్వర్ చెప్పింది అనమాట. సో ఏంటిదంటే సార్ నేను అన్నిట్లో బాగా నడుతున్నాను, బట్ ఎక్కడో చిన్నగా ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఒకటి మిస్ అయిపోతుంది సార్, అందుకని నేనైతే సిల్వర్ స్టార్ తీసుకుంటున్నాను సార్ అంటే. సో 50% బాగానే ఉంటుంది, ఇంకా 50% కొంచెం ఎఫర్ట్ పెట్టామో బాగానే ఆడుతున్నాం అని చెప్పేసి చెప్పిండు. సో గేమ్ స్ట్రాటజీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా మనము మాట్లాడినప్పుడు సో ఇక్కడ డీమాన్ పవన్, రీతు అలానే ఇక్కడ కళ్యాణ్, శ్రీజ వీళ్ళ మధ్య డిస్కషన్ జరిగింది కాబట్టి దాన్ని అడ్రస్ చేస్తారో కావచ్చేమో నేను అనుకుంటుంటే, బట్ దాని గురించి అయితే పెద్దగా అయితే డిస్కస్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా కూడా మన స్ట్రాటజీ అనేది మన దగ్గరనే ఉండాలి ఏదైనా టాస్క్లో. సో మన స్ట్రాటజీ అనేది బయట పెట్టేసినప్పుడు ఆపోజిట్ వాళ్ళకు ఒక ఆయుధం ఇచ్చేసినట్టు అయిపోద్ది. నువ్వేం చేస్తావో నెక్స్ట్ స్టెప్ అని తెలిసిన తర్వాతకి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఆట మార్చే ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ నీ స్ట్రాటజీ అనేది ఆపోనెంట్కి చెప్పకపోతే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు, వాళ్ళకి వచ్చిన ఆట వాళ్ళు ఆడుకుంటారు. సో ఒకవేళ వాళ్ళ స్ట్రాటజీకి మించిన స్ట్రాటజీ నీ దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్గా నువ్వు గెలుస్తావు ఆ టాస్క్లో. ఇక్కడ శ్రీజ చేసిన మిస్టేక్ ఏంటంటే నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పడంతో తను నీ స్ట్రాటజీకి నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీ అప్లై చేసింది, అక్కడ కళ్యాణ్ని తీసేసింది. సో ఇది కదా మిస్టేకు. అక్కడ వాళ్ళు జరిగిన తప్పని చెప్పట్లేడు, సో వాళ్ళని రైట్ అని కూడా చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే నీ దగ్గర నుంచి కూడా ఒక చిన్న మిస్టేక్ ఉంది, ఇలాంటి ఎప్పుడు కూడా చెప్పుకోకు, ఎందుకంటే ఒక టాస్క్లో స్ట్రాటజీ అనేది మ్యాటర్స్ అని చెప్పేసి నాకు సరే అమ్మకైతే ఒక సలహా ఇచ్చాడు. సో నెక్స్ట్ సుమన్ శెట్టికి అయితే చెప్పిండు, సో అన్నిట్లో బాగానే ఆడుతున్నావు, మంచిగా ఉంది, సో ఆల్మోస్ట్ నియర్ టు గోల్డెన్ స్టార్. కాకపోతే ఈ ఏదైనా టాస్క్ ఏదైనప్పుడు మాట్లాడేదంటే కొంచెం ఉండట్లేవు. లైక్ ఏంటిదంటే చిన్న ఎగ్జాంపుల్కి చెప్పిండు. సో ఇక్కడ బాటసారికును బోర్డుకి సో దానికి దానికి తేడా ఉంటుంది. నువ్వు ఆట ఆడుతున్నావు బట్ గేమర్ కాదని చెప్పేసి. సో గేమర్ ఆడేటోడు ఒక గేమ్ మొత్తం మార్చేవాడిని గేమర్ అంటారు. సో ఆట ఆడేటోళ్ళు చాలా మంది ఆడతారు, బట్ అందులో బాగా ఆడినాడు గేమర్. సో ఇక్కడ ఇదే అనమాట తనకు ఎగ్జాంపుల్ చెప్పిండు. సో నువ్వు ఆట ఆడుతున్నావు బట్ నాట్ ఏ గేమర్, నువ్వు అదొక్కటి కరెక్ట్గా ఆడు. ఇంకోటి ఏంటంటే నువ్వు ఒక క్యాప్టెన్గా ఉన్నప్పుడు మీరు ముగ్గురు ఎల్లో టీం ఉన్నప్పుడు అప్పుడు సంజన గారు ఆ విధంగా చేస్తున్నారని చెప్పేసి సో నాకు సంచాలకి చెప్పాల్సి ఉండే. సో అక్కడ ఎందుకు క్వశ్చన్ నువ్వు రేజ్ చేయలేదు, ఎందుకు నువ్వు మాట్లాడలేదంటే సార్ నేను చెప్పిన సార్ అని అన్నాడు. కాకపోతే ఏంటంటే అక్కడ పాయింట్ అనేది కరెక్ట్గా హైలైట్ చేయడం అనే దాంట్లో మనోడు ఫెయిల్ అయిపోయి ఉండే.
అంతకుముందు కూడా వాళ్ళతో మాట్లాడిండు. సో తన నోట్లో నేను నోరు పెట్టలేను, నా వల్ల కాదు, ఆమెతో ఆర్గ్యుమెంట్ చేయలేని చెప్పేసి కూడా మనోడు గివ్ అప్ ఇచ్చేసిండు. సో ఆమెతో అడిగిండు, కాకపోతుందంటే అది మరీ ఓవర్గా అయితే డిస్కస్ చేయలేదు. సో ఎంత మాట్లాడినా కూడా చెవిటని ముందు శంఖం ముదినట్టే ఉంటుంది అన్నట్టు మనోడు ఆప్షన్ ఉండే. అందుకనే గివ్ అప్ ఇచ్చేసి ఆమె ఎటైనా పోని మా ఆట మేము ఆడుకుందాం అన్నట్టు వీళ్ళాడిల్లు. సో అదే విషయము ఇక్కడ నాగ్ సార్ తోటి సుమన్ కూడా చెప్పిండు. బట్ ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో నీకు కొంచెం వాయిస్ బాగుంటుంది అని చెప్పేసి నాగ్ సార్ చెప్పిండు. సో నెక్స్ట్ తనుజది. సో తనుజకి సిల్వరు. అలానే సో ఇక్కడ నువ్వు బంధాల కోసం వచ్చినావా లేకుంటే గెలవనీకి వచ్చినా అని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా వేసాడు అనమాట. సో మెయిన్గా ఈ టాపిక్ ఎందుకంటే రేలంగి మామయ్య లెక్క భరణి గారు అయిపోతున్నారు. సో అలానే ఏంటంటే నువ్వు రిలేషన్షిప్ అనేది చేయడంతో నీ ఆట అనేది ఎక్కడో తగ్గుతుందని చెప్పేసి అదొక పాయింట్ హైలైట్ చేసిండు. సో ఇలాంటి రిలేషన్షిప్స్ అనేది ఉండాలి, కాకపోతే ఇలాంటి వాటి వల్ల నీ ఆట అనేది తగ్గకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా నీ మీద ఉంటుంది. ఆట ఆడు, రిలేషన్షిప్ పెంచుకో, కాకపోతే హౌస్కి వచ్చింది దానికోసం అయితే కాదు. నువ్వు ఆట ఆట ఆడాలి, ట్రోఫీ తీసుకుపోవాలి. మెయిన్ కాన్సెప్ట్ ఎవరైనా కూడా హౌస్లోకి రానికి ఇదే రీజన్ ఉంటుంది. సో అది నువ్వు గుర్తుంచుకో అని చెప్పేసి. అలానే ఆ పోప్ గొడవ ఉంది కదా, సో గొడవలు కూడా మొత్తం వీడియో ప్లే చేసిండు. సంజనది మిస్టేకా, తనుజది మిస్టేకా, లేకుంటే అక్కడ దివ్యది మిస్టేకా, లేకుంటే డీమంది మిస్టేకా అని చెప్పేసి. సో ఓవరాల్గా అయితే మొత్తం వీడియో ప్లే చేసిన తర్వాతకి ఇక్కడ గోల్డెన్ స్టార్ అయినటువంటి ఇమానియల్ కూడా అడిగిండు. సో ఫస్ట్ ఏమో సంజన గారు దాన్ని తన ఒపీనియన్ చెప్పిండు. సో ఒక వీడియో మొత్తం బయట ప్లే చేసిన తర్వాతకి అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ తగ్గట్టు వీడియో ప్లే చేసిన తర్వాతకి మొత్తం అనిపించుండే. సో ఓపెన్గా చెప్పాలంటే అక్కడ సంజన గారిది ఏం లేదు, తనకు ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లమ్ని తను చెప్పుకున్నది. సో నెక్స్ట్ చేయించాలి. సో అక్కడికి వచ్చినాక డీమోన్ను అక్కడ దివ్య వాళ్ళు అప్పటికే లేట్ అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ టైం రెడీ అవ్వడానికి వాళ్ళ టైం దొరకదన్న వాళ్ళు డిస్కస్ చేయడంతో సో ఓకే అని చెప్పేసి నేను శ్రీజతో చేయించుకుంటాను మళ్ళీ మాట్లాడము. బట్ ఇంతలోనే దివ్య వేరే విధంగా రియాక్ట్ అవ్వడము. సో నాకు మా ఫుడ్ మానిటర్ చెప్తేనే నేను చేస్తాను, ఆమె మళ్ళీ క్వశ్చన్ రేజ్ చేయడము. సో ఇక్కడ ఒక్కొక్కరికి ఒక క్వశ్చన్ అక్కడ రేజ్ చేయడం దాంట్లో తప్పలేదు. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కుకింగ్ సెక్షన్ ఇక్కడ డిమాను అలానే దివ్య అయినప్పుడు వేరే పర్సన్ వచ్చేసి కుక్ చేసినప్పుడు మళ్ళీ అటు నుంచి క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో నువ్వు కదా, మీరు ఇద్దరు కదా ఇక్కడ కుకింగ్ సెక్షన్లో ఉండేది, మీరు ఏ విధంగా శ్రీజకి ఇచ్చిల్లని మళ్ళీ అంటే ఖచ్చితంగా శ్రీజ అక్కడ దివ్యకి ఇబ్బంది అయింది. కాబట్టి తన జాబ్ ఏంటిదో తనకు ఐడియా ఉంది కాబట్టి అప్పుడు అక్కడ క్వశ్చన్ రేజ్ చేసింది. బట్ ఇది పోర్ట్రే అనే విధానం అనేది వేరే లెవెల్లో ఉండే. సో చిన్నగా మిస్కమ్యూనికేషన్ అయితేనేమి ఇలాంటి జరగడంతో అది పెద్ద హైలైట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇంత విషయం కూడా కాకపోయి ఉండే, బట్ అక్కడ ఆ టైంలో కొంచెం తనుజ ఓవర్గా రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో తనకు కుకింగ్ సెక్షన్ తను మానిటర్ అయినంత మాత్రాన తనకు ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పడంలో తప్పే లేదు, కాకపోతే దానికి నువ్వు ఇచ్చే ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో నువ్వు ఆ విధంగా అక్కడ పోప్ ప్యాకెట్లు అయితేనేమి సో ఇట్లా అన్ని ప్యాకెట్స్ కింద ఎత్తేయడంతో ఆమె కొంచెం ఫీల్ అయిపోయింది. సో నీకు ఎట్లా కనబడుతుందా అని చెప్పేసి తను సీరియస్ అయి ఉండే. సో అందుకని చెప్పిండు, మీ వర్షన్లో మీరందరూ కరెక్టే, కాకపోతే అక్కడ రియాక్ట్ అయ్యే విధానం అనేది తేడా ఉండడంతో ఇంత పెద్ద ఇష్యూ అయింది. అంతేగాని ఇప్పుడు నీ వర్షన్లో నీ తప్పు లేదు, అట్లా ఆమె వర్షన్లో ఆమె తప్పు లేదు అన్నట్టు నాకు సరే అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చిండు వీడియో ప్లే చేసి. సో ఇది జరిగింది, ఈ విధంగా ఉందని చెప్పేసి. సో నెక్స్ట్ రీతుకు సిల్వరు, కాకపోతే కొంచెం అయితే నాకు అనిపించింది ఏమైతే మరీ ఓవర్గా రియాక్ట్ అయినట్టు అనిపించింది అనమాట. ఈమె స్ట్రాటజీని నాకు సార్ మెచ్చుకోవడం అనేది నాకైతే నచ్చలేదు. ఎందుకంటే సో ఆటలో గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో గెలవడానికి మనం స్ట్రాటజీ సపరేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, దాన్ని కాదని చెప్పలేను. కాకపోతే ఎక్కడ ఏ విధంగా స్ట్రాటజీ ప్లే చేస్తాను కూడా మ్యాటర్స్. ఇప్పుడు నువ్వు ఒకతోటి దోస్తులు లెక్క ఉండి మాట్లాడుకుంటూ ఉండి అంతా ఆట ఆడేదానివి, నువ్వు ఖచ్చితంగా నీ దోస్తును ముంచాలని అనుకోవద్దు ఎప్పుడు కూడా. సో అలాంటి వాడు నీ మీద కూడా అలాంటి ఆప్షన్ లేదు, నీ మీద నేను తీసేయాలని చెప్పేసి. అంతేగాని ఇక్కడ స్ట్రాటజీ అని చెప్పేసి నాకు సార్ చెప్పడంతో ఇదే పాయింట్ పట్టుకొని లేదు సార్ నేను ఏం తప్పు చేయలేదు, సో నన్ను ఇక్కడ దూరం పెడుతున్నా అని చెప్పేసి మాకు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయితే నాకు అనిపించింది అనమాట. అంత అతి కూడా అవసరం లేదు అనిపించుండే. మరి మీరేమనుకుంటున్నారు, నిజంగా రీతు చౌదరి కరెక్టే ఉందా, తన స్ట్రాటజీ కరెక్టా, లేకుంటే మరీ ఓవర్గా రియాక్ట్ అయింది పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు అనేది దాన్ని అయితే కామెంట్ చేయండి. నాకైతే అనిపించింది నాట్ ఎట్ ఆల్ ఫేర్ అని అనిపించుండే. ఎంత అంటారు కదా, ఇప్పుడు స్ట్రాటజీ ప్లే చేసుకోవాలి, దాన్ని తప్పు పట్టను. కాకపోతే మనం జాన్ జిగ్రీ అనుకుంటాము, మన దోస్తాను అనుకుంటాము, ఇంత అరే మా ఫ్రెండ్ రా అని చెప్పేసి అనుకున్నప్పుడు సో ఆ ఫ్రెండ్నే ముందు తీసేయాలన్న ఆలోచన రావద్దు అక్కడ ఇది. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ అనే పర్సన్ నమ్మిండు బాగా డిమోన్ని. సో అలాంటి ఆన్సర్స్ ఆపోజిట్ పర్సన్ నుంచి రావడంతో డెఫినెట్గా తను ఫీల్ అవ్వడం తప్పేం లేదు. సో అలాంటి స్టేట్మెంట్ పాస్ చేయడం తప్పేం లేదు. సో నీకు తప్పు కానప్పుడు నువ్వంతా మళ్ళీ వచ్చేసి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ ఇచ్చేసి దాన్ని నువ్వు హైలైట్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ పోతే ఖచ్చితంగా సింపతి కోసం మళ్ళీ ట్రై చేసినా ఉంటారు కదా. ఇప్పుడు ఇలా అరుస్తున్నావు, ఇంత ఎంజాయ్ చేసి లేదు సార్ అది సార్ అంటున్నావు, అదే మరి మాట ఆ రోజు మరి డిస్కషన్లో ఎందుకు మాట్లాడలేదు?
సో తను రియలైజ్ అవ్వాల్సి ఉండే. సో దివ్య వచ్చేసి చెప్పింది, సో నేను వచ్చిన ఒకటే 1 వీక్ సార్, బట్ నేను ఆడిన దాంట్లో నా బెస్ట్ ఇచ్చిన. సో అంటే రిజల్ట్ అనేది రాకపోవచ్చు, బట్ నేను ఎక్కడికైతే ఎవరితో అయితే అలోన్గా అయితే ఏమి ఉండట్లేను, కామ్గా అయితే ఉండట్లేను, ప్రతి ఒక్క హౌస్మేట్ తోటి నేను మింగిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి నేను సిల్వర్ సార్ అని చెప్పేసి ఆమె దివ్య కూడా సిల్వర్ తీసుకుంది. సో నా రాముకు ఖచ్చితంగా సిల్వరు. సో కామ్గా నీ ఆట అది గోల్డ్ లెక్కన ఉండే, బట్ కొంచెం ఇంకా మంచిగా ఆడు, మంచిగా వస్తుంది ఇంకా అని చెప్పేసి ఒపీనియన్స్ కూడా చాలా బాగుంటున్నాయి. సో అలానే గోల్డెన్ స్టార్ గెలుచుకునే దానికి నువ్వు ట్రై చేయి, బాగా ఆడుతున్నావు అని చెప్పేసి అన్నాడు. అలానే స్ట్రాటజీ అండ్ ఎక్స్. సో అలానే నువ్వు క్యాప్టెన్గా ఉన్నావు కాబట్టి మరి నీ స్ట్రాటజీ ఏంటి అసలు యాక్చువల్గా నువ్వేమనుకుంటున్నావు? సో అక్కడ దొంగతనం జరిగింది కదా, దాని గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే, సో యాక్చువల్గా నేను ఒక 2 అయితే వర్క్స్ ఇద్దాం అనుకుంటున్నాను సార్, టెనెంట్స్కి ఇచ్చే వరకు 2 వర్క్స్ అయితే తనకు ఆశయం చేద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పి చెప్పిండు. అలానే తన దగ్గర 5 ఎగ్స్ తీసుకున్నా. అలానే మిగతా నెక్స్ట్ వీక్ ఒకవేళ తను ఓనర్గా ఉంటే డెఫినెట్గా ఆ ఎగ్స్ అయితే ఆమెకి ఇవ్వం సార్ అని చెప్పి చెప్పిండే. బట్ నాకు సార్ ఏం చేసిందంటే, అది కాదమ్మా, సో ఇప్పుడు నువ్వైతే ఎలాగున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చిందో చూపించే ప్రయత్నం చేయి ఇక్కడి నుంచి. ఈమెనైతే ఈ 1 వీక్ నువ్వు క్యాప్టెన్ ఉంటావు కాబట్టి ఈ 1 వీక్ అయితే తనైతే టెనెంట్గా మార్చేద్దామని చెప్పి చెప్పిళ్ళు. సో తర్వాత పవన్ కూడా సిల్వర్ తీసుకున్నాడు. సో 2 టైమ్స్ క్యాప్టెన్ అయ్యావు, ఇంకా కొంచెం ట్రై చేయి, బాగా ఆడుతున్నావు. సో మైండ్ యూజ్ చెయ్యి. అప్పుడప్పుడు నీ ఆటని అడ్డరావడంతో నీ ఆట కూడా అక్కడక్కడ ఆగిపోతుంది, కొంచెం దాని గురించి ఆలోచించని చెప్పేసి అన్నాడు. సో ఈ పాయింట్ అన్నాక మీకు అర్థమైందా? సో నాకు సార్ ఇక్కడికి మనోడికి ఏం చెప్పిండో, ఆట డీమన్ పవన్ది బాగుంటుంది, ఇక్కడ కళ్యాణ్ కూడా ఆట బాగానే ఉంటుంది. ఈ వీక్ బాగా ఆడింది కళ్యాణ్. కాకపోతే ఏదైతే అడ్డు అనేది ఉందో, ఈ హార్ట్ అనే ఏదైతే ఇక్కడ పదం అని వచ్చిందో, సో హార్ట్ అనే పదం మెయిన్గా ఆగేదే రీతు దగ్గర. సో తన వల్ల వీళ్ళు మధ్యలో వీళ్ళ క్యారెక్టర్ అనేది కోల్పోతున్నారు. సో వీళ్ళ మధ్య అనవసరంగా బ్లేమ్ తీసుకుంటున్నారు. ఇక రీతి కోసం వీళ్ళు ఏదో పని చేయడము, సో ఆ పని ఎఫెక్ట్ మొత్తం తర్వాతకి మళ్ళీ రీతి కోసం అని చెప్పేసి నువ్వు చేస్తున్నావు అని వీళ్ళకి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది జనరేట్ అవ్వడంతో వీళ్ళకున్న గుడ్ విల్ అనేది పోయి మొత్తం వీళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు. సో ఇలాంటి వల్ల ఏమైపోద్ది అంటే రేపటి రోజు సో ఎంత మంచిగా ఆడినా కానీ సో ఓటింగ్ అనేది రాదు బయట నుంచి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం చూసుకొని ఆడు, అనవసరపు సిచ్యువేషన్లో అనవసరపు ఇలాంటి టాపిక్లో ఇరుక్కోకు అని చెప్పేసి నాకు సార్ అయితే శుతిమెత్తంగా అనవచ్చు. కానీ మనోడికైతే ఒక వార్నింగ్ బెల్ అని అనుకుంటా సో డీమన్ పవన్కి. సో నెక్స్ట్ కళ్యాణ్ కూడా చెప్పిండు, సో ఫస్ట్ 3 వీక్స్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా అయితే నీకు బ్లాక్ స్టార్ ఇవ్వాలి, బట్ ఈ వీక్ నువ్వు ఆడిన విధానం అయితే చాలా బాగుంది, బాగా ఆడినావు. ఇక్కడ మనోడు కూడా చాలా పాయింట్ చెప్పుండే, సో నువ్వు ఆడిన ఆటన ఎంత జెన్యున్గా ఆడినావో అంత జెన్యున్గా నువ్వు ఓడిపోయినావు అని చెప్పేసి అన్నాడు అనమాట. సో అప్పుడు రీతు రియాక్షన్ పెడుతుండే అని చెప్పేసి, అంటే నేను తప్పు చేసినట్టు అని చెప్పేసి రీతు రియాక్ట్ అవుతుంది. మరి జెన్యున్ చెప్పాలంటే మనోడు జెన్యున్గా ఉన్నాడు కాబట్టి, ఎంత జెన్యున్గా ఎంత సిన్సియర్గా ఉన్నాడు కాబట్టి మీలాంటి స్ట్రాటజీస్ అన్నది ఈయన అప్లై చేయలేదు. ఇక్కడ అదే స్ట్రాటజీస్ అప్లై చేస్తే డెఫినెట్గా అక్కడ మంచిగా ఆడేవాడు, అక్కడ డిమాండ్ని అక్కడ నుంచి తీసేస్తాడు. కాకపోతే జెన్యున్గా ఆలోచించాడు, జెన్యున్గా ఆడిండు కాబట్టి ఇక్కడ ఆ జెన్యున్గా ఆ కెప్టెన్సీ టాస్క్ నుంచి కాజా కంటెండర్గా బయటకు వచ్చిండు. సో అదే నాకు సార్ అడ్రస్ చేసిండు ఇక్కడ. అక్కడ ఆమె చేసినా కూడా ఏముండదు అక్కడ. సో గోల్డెన్ స్టార్ అయితే ఖచ్చితంగా కొట్టు, నెక్స్ట్ వీక్ అయితే నువ్వు ఖచ్చితంగా ఆడాలని చెప్పి చెప్పిండు. సో నెక్స్ట్ భరణి గారికి అయితే వేకప్ కావాలని అయితే నేను అనుకుంటా. ఎందుకంటే సో నీ అసలు క్యారెక్టర్ అంటే బయటపడతలేదు. ఎందుకంటే సీతమ్మ వాకిల్లో సినిమా చెట్టు, సో రేలంగి మావయ్య క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో గట్లనే ఉంటున్నావు నువ్వు. సో ఏంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, సార్ నాకు సిల్వర్ స్టార్ సార్, కామన్గా నీకు గోల్డెన్ స్టారే ఉండే, బట్ ఈ వీక్ కొంచెం నాకు హెల్త్ ఇష్యూ, షోల్డర్ అయితేనేమి చెయ్యికి డాక్టర్ సజెషన్ తోటి నేను అందుకనే ఈ వీక్ ఏమంతగా ఆట ఆడలేదు. అలానే సో అక్కడ నాతో ఉన్న దివ్య అయితేనేమి ఇక్కడ శ్రీజ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు సార్, అందుకనే వాళ్ళకు ఛాన్స్ ఇచ్చిన అని చెప్పి చెప్పిండు. సో తర్వాత నాలుగు సార్ కూడా అన్నాడు, సో అది ఓకే, బట్ నీ షోల్డర్ ఈ పెయిన్ కాకుండా ఇంకెక్కువ బరువులు కూడా మోషన్ అనిపిస్తుండే, సో వాటిని కొంచెం నువ్వు అంతగా అవసరం లేదు, అంత తీసుకోకు, నీకు నువ్వు రేలంగి మావయ్య ఇలాంటి డైలాగ్స్ అయితే పెద్దగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, నీ గురించి అనుకోకు. సో కింగ్ మేకర్ వేరు, కింగ్ వేరు. సో కింగ్ మేకర్ అనేవాడు ఆట ఆడిపిస్తాడు, కానీ గెలిచేది ఫైనల్గా కింగే గెలుస్తాడు, కానీ కింగ్ మేకర్ గెలవడు. సో అది గుర్తుంచుకో అని చెప్పేసి అన్నాడు. సో నువ్వు కింగ్ మేకర్ కాకు, కింగ్ అవ్వని చెప్పేసి ఇండైరెక్ట్గా మనోడికి ఇచ్చిండు అనమాట. అనవసరం ఇలాంటి ఆప్షన్స్ కూడా పెట్టుకోకని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే తనుజ కూడా ఒక క్లారిటీ ఇచ్చిండు, ఇక నుంచి ఇలాంటి ఈ రిలేషన్షిప్స్ అని మెయింటైన్ చేయకు, నీకు ఇబ్బంది అయిపోద్ది, ఈ బాంధవ్యాలను పెట్టుకొని ఆడితే గేమ్ అనేది ఇంపాక్ట్ అయిపోద్ది, నీకున్న క్రెడిబిలిటీ పోతుంది అని చెప్పేసి కూడా తనకు వార్నింగ్ ఇస్తే మాకు ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ కూడా క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఇమాన్యుయల్కి అయితేనేమి ఇక్కడ తనుజ కూడా వీళ్ళిద్దరూ ఇక్కడ మనోడి గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడుకుని స్టార్ట్ చేసిండు, అంటే చిన్నగా స్టార్ట్ అయిపోయింది అనమాట ముసలం అనేది. సో నాకు సార్ కూడా దాన్ని అదే విషయాన్ని అడ్రస్ చేసిండే. సో నెక్స్ట్
ఫ్లోరా గురించి. సో ఫ్లోరా కూడా ఇక్కడ సో తినకు బ్లాక్ స్టార్ వచ్చింది. సో మెయిన్ రీజన్ ఏంటంటే బ్లాక్ స్టార్ రావడానికి సో ఒక పర్సన్కి షాడో లెక్క ఉండడము, లైక్ సర్వెంట్ లెక్క ఉండడం అనేది సరిపోతుంది. ఇండివిజువాలిటీ అంటే సో ఇండివిజువాలిటీ అనేది కోల్పోతుంది మొత్తానికి. సో నువ్వంటూ ఏంటిదని అర్థం కావట్లేదు, ఒకరిపైన ఆధారపడడం, లేకుంటే వాళ్ళ చెప్పిన మాటలను నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యడం, లేకుంటే వాళ్ళు నిన్ను మ్యానిపులేట్ చేస్తే వాటి తగ్గట్టు ఆడడం తప్పించి నీకంటూ ఒక ఆలోచన లేదు, సో ఒక స్ట్రాటజీ లేదు, ఒక డిపెండెన్సీ అనేది నీ మీద నువ్వు వాడాలి. కానీ ఒకరి మీద ఇండిపెండెంట్ లెక్క అంటే ఒకరి మీద డిపెండ్ అయిపోతున్నావు అన్నట్టు నాకు సార్ అయితేనేమి హౌస్లో ఉన్న పర్సన్ అందరూ కూడా గదే ఒపీనియన్ చెప్పలేను అనమాట. సో అందుకనే తనకు బ్లాక్ స్టార్ వచ్చింది. సో నెక్స్ట్ లాస్ట్లో హరీష్కును అలానే ఇక్కడ సంజన గారికి. సో సంజన గారి ఎగ్ గురించి కూడా బాగానే సీరియస్ అయ్యింది నాకు సార్ అయితే. సో ప్రతిసారి అలానే ఊకే అమ్మాయిలు ఆంటీ అని చెప్పేసి ఆ స్ట్రాటజీ ఆ మాటలు కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో కూడా చెప్పిన, సో ఇక్కడ ఇది భరణి గురించి ఇట్లా నన్ను ఇట్లా సిగ్గు లేకుండా నన్ను అంతగా నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో, అంత నీకోసం అంత సాక్రిఫైస్ చేసిన పర్సన్ నుంచి అలాంటి మాట వచ్చిందంటే నువ్వు అర్థం చేసుకో ఎంత నువ్వు ఎలాంటి ఆట ఆడుతున్నావు. డెఫినెట్గా వాళ్ళకు హార్ట్ఫుల్గా తాగుద్ది కదా, అది గుండెకు తాకినట్టే కదా నువ్వు చేసే పని. కాబట్టి వాళ్ళ ఆనందం తప్పేం లేదమ్మా అని చెప్పేసి చెప్పిండు, దానిపైన ఒక క్లారిటీ ఇచ్చిండు. సో అక్కడ జస్టిఫికేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ అలానే ఇక ఈ దొంగతనం అనేది ఇక్కడి నుంచి నాపుకో. సో ప్రాంక్ అనేది చేస్తే మిగతా వాళ్ళందరూ ఎంజాయ్ చేయాలి, బట్ దాన్ని వాళ్ళు బ్యాడ్గా ఫీల్ అవ్వద్దు. బట్ నువ్వు చేసేది గట్టిగా ఉంది, నువ్వు ప్రాంక్ అని అనుకుంటున్నావు, బట్ అది కాదు, ఇక్కడి నుంచి అయినా మారని చెప్పేసి తనకైతే గట్టిగా క్లాస్ వీకెండ్. సో అలానే ఈ 1 వీక్ చెప్పిన కదా, 1 వీక్ ఆమెకు టోటల్ టెనెంట్ లెక్క ఉంటుంది అనమాట. అలానే ఈ ఎగ్స్ అయితే ఏ దొంగతనం చేసిలో ఆ ఎగ్స్ మొత్తం మళ్ళీ కోల్పోయిన ప్రతి ఒక్క పర్సన్కి 2 ఎగ్స్ ఇవ్వమని చెప్పేసి క్యాప్టెన్ చెప్పిండు. సో గట్టిగా క్లాస్ అయితే బీక్ ఇచ్చింది ఏమో గురించి. అలానే ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి అమ్మాయి ఆంటీ అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ కూడా నాకు సార్ గట్టిగా ఖండించింది అనమాట. ఏంటంటే సో ఇప్పుడు నీకు ఇంపార్టెన్స్ లేదంటున్నావు. సో నువ్వు నెయిల్ పెయింట్ పెట్టుకున్నప్పుడు నీకు సర్వెంట్లకు ఒక పర్సన్ చేస్తుంది. అలానే నువ్వు బయటకు వెళ్ళినవు, నిన్ను మిడ్ వీక్ ఎలిమినేషన్ బయటకు పంపించినప్పుడు సో నువ్వు ఇంపార్టెంట్ అనుకోనే కదా ఆ 4 మెంబర్స్ నీకోసం సాక్రిఫై చేసిళ్ళు. మరి వాళ్ళు సాక్రిఫై చేయింది నువ్వు ఎక్కడ ఉండదానివి, మరి వాళ్ళ ఇంపార్టెన్స్ నీకు ఇచ్చిలా ఇయ్యలేదా అని చెప్పేసి బాగానే మాట్లాడినా. కాకపోతే ఈమె ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరి గురించి అంటే ఇక్కడ డీమన్ పవన్ మీద చేసిందనమాట. ఎందుకంటే అక్కడ రీతుకి ఒక విధంగా మాట్లాడము, అక్కడ దివ్యకి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడము, వాళ్ళతోటి మంచిగా మాట్లాడుతుండే బట్ నాతో మంచిగా మాట్లాడతలేడు. సో నేను యాజ్ ఏ కెప్టెన్ తనకు ఉన్నప్పుడు నేను ఏదైనా నాకు ఏదైనా వర్క్ రిలేటెడ్ ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు నాకు ఏం చేయట్లేదు కదా. సో అని ఆమె ఆ కోణంలో అడిగి ఉండే. కాకపోతే నాకు సరేమో టోటల్గా మొత్తానికి వృద్ధి పడేసిండు. సో అందరు అమ్మాయిలు అందరూ నీతో ఈ విధంగా ఉంటున్నారా, నువ్వే ఎందుకు ఇట్లా అనుకుంటున్నావు అని చెప్పేసి ఉండే. బట్ ఆ స్ట్రాటజీ అనేది మొత్తానికి వేరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు తనను టెనెంట్గా చేసి కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఒక చిన్న రిక్వెస్ట్ అడిగాను అనమాట. సార్ మా తరపు నుంచి ఒకరిని ఎలాగో ఓనర్ చేయండి సార్ అని చెప్తే, సో ఈ వీక్ వాళ్ళందరూ డిసైడ్ చేసి టెనెంట్స్ అందరూ హరీష్ గారిని ఓనర్ చేసిళ్ళు. కాకపోతే రేపు ఒకరోజు అయిపోతే తను ఎలాగ హౌస్లో ఉంటే అక్కడ అయిపోయింది, బయటికి పోయినా ఆయన. కాబట్టి అక్కడ ఇక మళ్ళీ ఓనర్స్ ఏమైనా మార్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ బ్లాక్ స్టార్స్ ఇద్దరు వచ్చినాయి కాబట్టి వీళ్ళకు ఓటింగ్ జరిగింది. సో మీరు ఎవరు అన్డిజర్వ్డ్ అని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళను మీరు డిసైడ్ చేయండి, రీజన్స్ చెప్పండి అని అన్నారు. సో హరీష్ గురించి చాలామంది చెప్పిళ్ళు, అలానే ఇక్కడ ఫ్లోరా గురించి కూడా చాలామంది డిస్కస్ చేసిళ్ళు. సో హరీష్ గురించి చెప్పిన రీజన్స్ ఏంటంటే మనడు ఎప్పుడు కూడా ఆట అనేది అక్కడనే ఒంటరిగా ఉంటుండు, ఆటలో కూడా ఎక్కడ కనబడతలే అని చెప్పేసి మాట్లాడండి. సో అలానే ఫ్లోరా గురించి కూడా మాట్లాడిళ్ళు. సో ఒకరికి షాడో లెక్క ఉంటుంది, వాళ్ళకి సర్వెంట్ లెక్క ఉంటుంది. సో తనకంటూ సొంత డెసిషన్స్ అని తీసుకునే లేదన్నమాట. సో అలానే ఆటలు ఎక్కడ కూడా కనబడతలేదు. సో ఇలాంటి రీజన్స్ తనకు చెప్పిళ్ళు. సో మెజారిటీ ఏమైపోయిందంటే ఫ్లోరాకే ఎక్కువ ఓటు వచ్చిందనమాట. సో ఆ ఫోటోస్ క్రష్ చేస్తారు, ఆ మిషన్లో పెట్టేసి మొత్తం ముక్కలు వేస్తారు. సో తనకు ఎక్కువ ఓటింగ్ అనేది తనకు అగెనిస్ట్గా రావడంతో అంటే తనకు వచ్చినాయి కాబట్టి తనకైతే 2 వీక్స్ హౌస్లో అయితే తను డైరెక్ట్ నామినేట్ అయిపోద్ది. సో అంటే నెక్స్ట్ వీక్ కూడా తను డైరెక్ట్ నామినేషన్. సో మిగతా వాళ్ళు ఎవరు కూడా తను నామినేట్ చేయడానికి అయితే వీల్లేదు. సో అయితే మొత్తానికి ఎపిసోడ్ రివ్యూ. మరి మీరేమనుకుంటున్నారు, మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.